ఇంటర్మీడియట్ లో ఇంటర్నల్ మార్కుల రగడ మొదలైంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కుల విధానం అమలు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్కారుకు ప్రతిపాదనలు పంపింది. అయితే 10th క్లాస్లో ఈ ఏడాది ఇంటర్నల్ మార్కుల విధానాన్ని తీసివేయాలని నిర్ణయించిన సర్కార్ ఇంటర్లో ఎలా అమలు చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్ మార్కుల విధానం అమలు చేయాలని ఇంటర్ బోర్డు ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఎంపీసీ, బైపీసీ వంటి సైన్స్ కోర్సులు చదివే విద్యార్థులకు మాత్రమే సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ విధానం అమలు చేస్తున్నారు. ఆర్ట్స్ సబ్జెక్టులు, లాంగ్వేజ్ల్లోనూ ఇదే తరహాలో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. రాత పరీక్షలకు 80 మార్కులు, ఇంటర్నల్కు 20 మార్కులు ఇవ్వాలని డిసైడ్ అయింది. 2025-26లో ఫస్ట్ ఇయర్, 2026-27లో సెకండ్ ఇయర్ విద్యార్థులకు దీన్ని అమలు చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. అనుమతి కోసం సర్కార్కు ప్రతిపాదనలు కూడా పంపించారు. ఇంటర్ బోర్డు నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సైన్స్ కోర్సుల్లో ప్రాక్టికల్స్ కు 30 మార్కులు ఉన్నాయి. కార్పొరేట్ కాలేజీలు పూర్తి మార్కులు వేసుకుంటున్నారని, దీనికోసం స్టూడెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇంటర్నల్ మార్కుల విధానం తీసుకొస్తే ప్రభుత్వ కాలేజీలకు నష్టమని లెక్చరర్లు చెబుతున్నారు. టెన్త్ క్లాస్లో ఈ ఏడాది ఇంటర్నల్ మార్కుల విధానాన్ని తీసేయాలని నిర్ణయించిన సర్కార్ ఇంటర్లో ఎలా అమలు చేస్తుందని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది పూర్తిగా కార్పొరేట్ కాలేజీల లబ్ధి కోసమేనని ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద సంస్కరణలు చేయాలనుకున్నప్పుడు కనీసం లెక్చరర్లు, స్టూడెంట్ల అభిప్రాయాలు తీసుకోకుండా ఇంటర్ బోర్డు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అంటున్నారు. ఇటీవల ఇంటర్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం 1వ తరగతి నుంచి 10th వరకు తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేయగా, ఇంటర్మీడియట్ లో మాత్రం సెకండ్ లాంగ్వేజ్ గా సంస్కృతాన్ని తీసుకొచ్చేందుకు బోర్డు చర్యలు మొదలుపెట్టింది. దీనిపై గత బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడే ప్రతిపాదనలు వచ్చినా ప్రజల్లోంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు మళ్లీ వచ్చే ఏడాది ఇంటర్లోనూ సంస్కృతం తీసుకురావాలని ఇంటర్ బోర్డు అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. దీనిపైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి.